ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆదివారం ఉదయం స్వస్తి పుణ్యవచనం, అంకురార్పణ, దేవతావహనం, 17న శ్రీ శివ కళ్యాణం, 19వ తేదీన రథోత్సవం, 20వ తేదీన రోజున ధర్మకుండంలో త్రిశూలయాత్ర జరుగుతాయి. 5 రోజుల పాటు దేవాలయంలో అన్ని ఆర్జిత సేవలు, నిత్య కళ్యాణం, అభిషేకాలు, తదితర పూజలు అన్నింటినీ కూడా రద్దు చేసినట్లుగా ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలియజేశారు. కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. వేములవాడ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మన్మథ దహనం అనంతరము పాల్గొన బహుళ విధియతో 5 రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా పాల్గొన బహుళ విధి అంటే 15వ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివ భగవత్ పుణ్యాహవాచనము, రక్షాసూత్ర బంధనం, దీక్షా స్వీకరణ, యాగశాల ప్రవేశము, పారాయణములు, అలాగే 2వ రోజు ఎదుర్కోళ్ళు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం 17వ తారీఖు నాడు సోమవారం ఈసారి విశేషం. 18వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణ మండపంలో సాయంకాల వేళ సదస్య కార్యక్రమం ఉంటుంది. అలాగే 4వ రోజు మనకు 19వ తారీఖు నాడు స్వామివారికి రథోత్సవ కార్యక్రమం, ఆ రథాంగ బలి, రథాంగ హోమం, రథాంగ పూర్ణాహుతి, ఆ హోమ పూర్ణాహుతి చేసి ఆ రథం పైన హరిహరని ఇద్దరిని కూడా ప్రతిష్ఠింప చేసుకొని మాడవీధుల గుండా ఆ రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చివరి రోజు 5వ తారీఖు నాడు 20వ తారీఖు నాడు ఉదయము స్వామివారికి ఆవాహిత హోమ కార్యక్రమము, అలాగే పూర్ణాహుతి, అవబృధ స్నానము, త్రిశూలయాత్ర, సాయంకాలం వేళ 11 ఆవరణలతోటి ఏకాదశ ఆవరణలు, ఏకాంత సేవతోటి స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి 5 రోజుల పాటు విశేషంగా జరిగేటువంటి ఉత్సవాల్లో ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే స్వామివారిని సేవిస్తారో వారందరికీ కూడా సమస్త శుభములన్నీ కూడా నెరవేరుతాయి, సమస్త కోరికలు నెరవేరుతాయి. అందరికి కూడా లోక కళ్యాణార్థమై స్వామివారి కళ్యాణం చేస్తున్నాం కాబట్టి అందరికి కూడా సమస్త కోరికలు నెరవేరే రాజరాజేశ్వర స్వామివారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. స్వస్తి.